ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 15 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దాని కంటిన్యూషన్ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీ వింటుంటే వినాలనిపిస్తుంది. ఒక మంచి ప్రేమ కథ. ఓకే, స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి. తనయ్య స్కూటీ నడుపుతుంటే వెనక కూర్చుంది మాలతి. స్కూటీ ముందుకు పోతుంటే వీచే గాలికి వెనక కూర్చున్న మాలతి హెయిర్ ముందుకు కదులుతూ తనయ్య ముఖాన్ని తాకుతుంటే అంపు కలగలిసిన గమ్మత్తైన సువాసన ముక్కు పుటాలకు తాకి శృతి మెత్తగా ఏదో తెలియని అనుభూతికి లోనై స్కూటీని మరింత స్లోగా నడుపుతున్నాడు. ఆ మధురానుభూతి దూరమైతుందేమో అనే భయంతో దూరాన్ని లెక్క పెడుతూ మెకానిక్ షాప్ ఇంకా దూరంలో ఉంటే బాగుండును అని మనసులో అనుకుంటున్నాడు. మెకానిక్ షాప్ ఎంత తొందరలో వస్తుందా, ఎప్పుడు ఈ స్కూటీ మీద ఒంటరిగా ప్రయాణం చేస్తూ వెళ్దామా అని ఆమె ఎదురు చూస్తుంది. పెద్దగా పరిచయం లేని అతనితో ప్రయాణం చేస్తుంటే ఏదో తెలియని గిల్టీ ఫీల్ అవుతూ తొందరగా స్కూటీ దిగితే బాగుండును అని కోరుకుంటుంది. అందుకే అంటి ముట్టనట్టుగా అతనికి దూరంగా కూర్చుని మెకానిక్ షాప్ రాక కోసం ఎదురు చూస్తోంది. ఎలాగైతే మెకానిక్ షాప్ వచ్చేసింది. స్కూటీ దిగాక స్కూటీని ఆమెకిస్తూ థ్యాంక్స్ చెప్పాడు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి, స్కూటీ రిపేర్ చేయించి నాకు హెల్ప్ చేశారు. దానికి బదులుగా నేను స్కూటీపై ఇంతవరకు డ్రాప్ చేశారు. మనకు థ్యాంక్స్ ఎందుకండి, నీరజ నా స్టూడెంట్ గా మీ చెల్లెలుగా పరిచయం అయ్యాక తెలియని వాళ్ళము పరాయి వ్యక్తులము కాదు కాబట్టి థ్యాంక్స్లు అనవసరం అని ఆమె అంటుంటే ఆ మాటలకి పరవశం చెందుతూ నేలపై కాలు నిలవక ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్తో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఆ మాట అన్నారు. బాగుంది, మా నీరజ వల్ల మీ పరిచయం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి, బాయ్ అని చెబుతూ తన బైక్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మనసు గాలిలో తేలిపోతుంది అతడికి. ఆమె కూడా బాయ్ చెప్తుకో ఇంటికి వెళ్ళిపోయింది. మరునాడు నుండి కాలేజీకి సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి, అటువంటి హడావిడిలో ప్రతి ఇల్లు దులిపి గోడలకు కొత్త రంగులు వేయడం, ముగ్గిళ్లలో ముగ్గులు పెట్టడం, కొత్త బట్టలు పంట చేతికి రావడం, ఇంటికి తీసుకురావడంతో ఊరంతా సంక్రాంతి శోభను సంతరించుకొని కలకలలాడుతోంది. సుధా మరియు నీరజలు ముందు ప్లాన్ వేసుకున్న ప్రకారం కాలేజీకి సెలవులు ఇచ్చిన తర్వాత రోజు బట్టలకు కొనుక్కోవడానికి షాపుకు బయలుదేరారు. ఆటోలో బయలుదేరారు ఇద్దరు. కాలేజీకి ఎప్పుడు సైకిల్ మీద వెళుతూ ఉండడం వల్ల బోర్ కొట్టి షాపింగ్ కి ఆటోలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు ఎక్కిన ఆటో సగం దూరం వెళ్ళాక ట్రబుల్ వచ్చి మధ్యదారిలో ఆగిపోయింది. అది షేరింగ్ ఆటో కాదు. ఎందుకంటే ముందుగానే వీరిద్దరూ స్పెషల్ గా షేరింగ్ ఎక్కించకూడదని ఆటో డ్రైవర్ తో మాట్లాడుకుని ఎక్కారు. కానీ మధ్యదారిలో ఆగిపోవడంతో చుట్టూ వేరే ఆటోలు ఏమైనా వస్తున్నాయేమో అని చూసినా కానీ అటుగా వెళ్లే ఆటోలన్నీ జనాలతో కిక్కిరిసిపోయి ఉండటంతో దిక్కులు చూస్తూ నించున్నారు. అంతలో అదే రూట్లో తన ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డు వారగా నిలుచున్న చెల్లెల్ని మరియు సుధాని చూసి ఇక్కడ ఉన్నారు ఏమిటి, ఎక్కడికి బయలుదేరారు అంటూ ఆరా తీశాడు. అన్నయ్య, సంక్రాంతి బట్టలు కొనుక్కుందామని షాపింగ్ కి బయలుదేరాము. మేము ఎక్కిన ఆటో ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోయింది. అందుకే వేరే ఆటో కోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఉన్నాము అంటూ గుక్క తిప్పుకోకుండా జరిగిన సంఘటన టకటకా చెప్పేసింది నీరజ. అంతా విన్న తనే సరే నా బైక్ ఎక్కండి, షాపింగ్ మాల్ దగ్గర దించి వస్తాను, వచ్చేటప్పుడు వేరే ఆటో మాట్లాడుకుని వద్దురు గాని అని చెబుతూ బైక్ పై ముందుకు జరిగి చెల్లెళ్ళు బైక్ ఎక్కమన్నట్టుగా చూశాడు. తనే వెనక నీరజ కూర్చుంది. నీరజ వెనక సుధా ఎక్కి కూర్చోగానే బైక్ స్టార్ట్ చేశాడు. నెమ్మదిగా ఇద్దరిని షాపింగ్ మాల్ దగ్గర దించాడు. తిరిగి వెళ్లిపోబోతుంటే అన్నయ్య షాప్ లోకి రా, నాకేం రంగు బట్టలు బాగుంటాయో చూతూ గాని అంటూ తనకి సెలక్షన్ రాదంటున్నా వినకుండా అన్నగారి చేయి పుచ్చుకుని షాప్ లోకి తీసుకుపోయింది. తప్పదన్నట్టుగా చెల్లెళ్ళ వెనుక వెళ్లాడు. ముందుగా షాప్ లో లంగా ఓనీల సెక్షన్ వైపు వెళ్లి కింద పరిచిన పరుపులపై కూర్చున్నారు. మంచి పట్టు పరికిని ఓనీలు సెట్ చూపించండి అంటూ అక్కడ ఉన్న వాళ్ళని అడిగింది నీరజ. కొత్తగా వచ్చిన పరికిని ఓనీలు సెట్స్ బాక్సుల్లోంచి తీసి ఒక్కొక్కటి వాళ్ళ ముందు ఉంచాడు. స్నేహితురాళ్ళు ఇద్దరితో పాటు తనయ్య కూడా చూస్తున్నాడు. ఒక్కొక్కటి వంటి మీద వేసుకుని చూస్తున్నారు నీరజ మరియు సుధలు. అంతలో తనయ్య ఒక బాక్స్ లో నుంచి అట్రాక్షన్ గా కనిపిస్తున్న ఒక సెట్ తీశాడు. అది నేవీ బ్లూ పట్టు పరికిని, లెమన్ ఎల్లో కలర్ బార్డర్ ఉంది. లెమన్ ఎల్లో కలర్ ఓనీలు. ఆ సెట్ అదిరిపోయింది. నీరజ, నువ్వు ఇది తీసుకో, సూపర్ గా ఉంటుంది అని చెల్లెలకు చెప్పాడు. స్నేహితురాలు ఇద్దరికి చాలా నచ్చింది ఆ సెట్. సేమ్ అదే కాంబినేషన్ లో ఇంకో సెట్ ఉంటే ఇమ్మని అడిగారు. కొత్తగా వచ్చిన స్టాక్ కదా, అటువంటిదే సేమ్ సెట్ ఇంకొకటి ఉంటే
తీసి ఇచ్చాడు సేల్స్ మ్యాన్. స్నేహితురాళ్ళు ఇద్దరికి ఎంతో సంతోషంగా ఉంది వారు అనుకున్న విధంగా ఒకే టైప్ తీసుకున్నందుకు. మరియు అదిరిపోయే కలర్ కాంబినేషన్తో చూస్తుంటేనే వెంటనే కట్టేసుకోవాలి అనేంత అందంగా ఉన్నాయి రెండు. ఇద్దరు కొనుక్కున్న బట్టలకి మ్యాచింగ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడానికని వేరే షాప్కి బయలుదేరారు. తనే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే నీరజ బలవంతంగా పెట్టడంతో వారితో పాటు ఆర్నమెంట్ షాప్కి వెళ్ళాడు. చెవులకి దుద్దులు, చేతులకి గాజులు, మెడలో నెక్లెస్లు మ్యాచింగ్ కొనుక్కున్నారు. వచ్చిన పని అయ్యింది. తిరిగి ప్రయాణంగా తనే బైక్ పైనే బయలుదేరారు. తనే రావడంతో వాళ్ళ ప్రయాణం సులువవడమే కాకుండా వారు కొనుక్కునే బట్టల విషయంలో కూడా తనే రాకపోతే ఇంకా టైం పట్టేది. తనే సెలక్షన్ సూపర్ అని మనసులో అనుకుంటూనే చెల్లెల వంకన అతడి ఇష్ట ప్రకారంగా అతడి సెలక్షన్తో తను కూడా కొనుక్కున్నందుకు సుధా మనసు పరవశించిపోతుంది. సుధాని వాళ్ళ ఇంటి ముందు దించేసి తమ ఇంటికి బయలుదేరారు అన్న చెల్లెలు ఇద్దరు. ఓకే అండి, కంటిన్యూషన్తో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఈ కథ చాలా బాగుంటుందండి, వింటుంటే వినాలనిపిస్తుంది. ప్రేమకు పట్టాభిషేకం. ఓకే అండి, ప్లీజ్ ఈ కథ కానీ నీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.